దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద, కురిచేడు రోడ్, దర్శి. ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి, మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలో తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా 4 టీఎంసీల విడుదలకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. ఈ నెల 17వ తేదీ నుంచి రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని బోర్డుకు సిఫారసు చేసింది. హైదరాబాద్ లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో సోమవారం బోర్డు సభ్య కార్యదర్శి డిఎం రాయ్పూర్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి నారాయణ రెడ్డి, అనిల్ కుమార్ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ సమావేశమైంది. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలో తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు 4 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి చేసిన విజ్ఞప్తికి బోర్డు సభ్య కార్యదర్శి డిఎం రాయ్పూర్ సానుకూలంగా స్పందించారు. సాగర్ లో నీటి మట్టం తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 5.7 టీఎంసీలను సాగర్ కు తరలించి అందులో 4 టీఎంసీలను కుడి కాలువకు కేటాయిస్తామని చెప్పారు. ఇందుకు ఏపీ ఈఎన్సీ అంగీకరించారు. శ్రీశైలం నుంచి 3 టీఎంసీలు ఏపీకి, 2.7 టీఎంసీలను తెలంగాణకు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలని రాయ్పూర్ సూచనకు 2 రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. శ్రీశైలం సాగర్ లో లభ్యతగా ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని రాయ్పూర్ అంగీకరించారు. రిపోర్టింగ్ బై ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్, దర్శి టౌన్ రిపోర్టర్ వల్లభ్ శ్రీనివాసులు.